నెల్లూరు అర్బన్ టీడీపీ అభ్యర్థిగా నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ నామినేషన్ వేశారు. ఈసారి తన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. లేని అక్కర్లేని పేరు. సో ఇప్పుడు ఏంటంటే మాజీ మంత్రి నారాయణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నారాయణ గారు. నమస్కారం. చెప్పండి, ఎన్నికల ప్రచారంలో బిజీగా పాల్గొంటున్నారు. అంటే ప్రజల నుంచి అసలు ఎలాంటి స్పందన ఉంది? నెల్లూరు సిటీలో ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉందండి. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్, ప్రత్యేకంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేయడానికి దాదాపు 5,260 కోట్లు ఇచ్చారు. దాంతో నెల్లూరు నగరంలో అనేక పనులు టేకప్ చేశాం. దాన్ని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. లోకల్ నాయకులే కాదు, వైసీపీ అధిష్టానం కూడా ఫోకస్ చేసిన స్థానంలో మీది కూడా ఉంది అని వినిపిస్తుంది. అంటే ఎలా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగానండి. ఎలక్షన్ అంటే వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటాయి, మా ప్లాన్లు మాకుంటాయి. మేము పోయేది ఒకే నినాదం, దట్ డెవలప్మెంట్ అభివృద్ధి. ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లతో తీసుకొచ్చేసి 90% పూర్తయింది. కేవలం 10% ఉంది. అదేవిధంగా 365 స్వచ్ఛమైన నీరు నెల్లూరు నగరానికి ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాం. అది కూడా 90% మేమే కంప్లీట్ చేసాం. మిగతా 10% వదిలేసాం. దాదాపు 120 పార్కులు, అంటే 2014 ముందు నెల్లూరులో 2 పార్కులు ఉన్నాయి. గాంధీ పార్కు, చిల్డ్రన్స్ పార్క్ అని. దాదాపు 120 పార్కులు శాంక్షన్ చేస్తే దాదాపు 73 కంప్లీట్ చేశారు. అదేవిధంగా బారా షాహీద్ దర్గా, అది 400 సంవత్సరాల పైన చరిత్ర కలిగింది. రొట్టెల పండుగ చేస్తారు అక్కడ, బ్రహ్మాండంగా దాన్ని తయారు చేసాం. ముస్లిం సోదరులకు షాదీ మంజిల్. అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి ఏదైతే నక్లెస్ రోడ్ ఉందో అలా నెల్లూరులో ఒక నక్లెస్ రోడ్డుని స్వర్ణాల చెరువు దగ్గర చేసాం. అదేవిధంగా పేదల నిరుపేదలకి 43,000 నెల్లూరు శాంక్షన్ చేసాం. 1-2 కాదు, షిర్వాల్ టెక్నాలజీతో. దుమ్ములే నగరం కోసంగా ఎండ్ రోడ్స్ అని 710 కోట్లతో టేకప్ చేసి కంప్లీట్ కూడా చేసాం. ఇలా అనేక పనులు, అన్నా క్యాంటీన్స్ ఒక 7, ఏసీ బస్ షెల్టర్స్ కూడా ఒక 6 నిర్మించాం. ఇలా అనేక డెవలప్మెంట్స్, అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏదైతే ప్రజల అవసరాలు ఉంటాయో ప్రజా అవసరాలకు తగ్గట్టుగా చేయటం జరిగింది. అది కూడా ప్రజలు అడగలేదు, నాకైనానే అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసంగా తిరగటం జరిగింది. అక్కడ గణించిన అనుభవం మొత్తంతో నెల్లూరు సిటీని డెవలప్ చేయాలని చేసాం. అయితే 2019 నుంచి ఇక్కడి వరకు ఏం చేశారు, మేము 2014 నుంచి 2019 దాకా ఏం చేశామని ప్రజలే బేరీజ్ చేసుకుంటున్నారు. ఆ బేరీజులో ఈరోజు వాళ్ళు తెలుగుదేశానికి బ్రహ్మరథం పెడుతున్నారు. అత్యధిక మెజార్టీతో మేము గెలవడం జరుగుతుంది. అండ్ విద్యావేత్తగా అయితే మీరు ఎందరో యువతకి ఆదర్శం. మరి ఎన్నికల సమయంలో ఏ ప్రాతిపదికన ఓటు వేయాలని చెప్తున్నారు? అంటే నేను తెలుగుదేశం పార్టీతో 1993 నుంచి ఉన్నానండి. 1993 నుంచి ఉన్నాను. 2014లో అనుకోకుండా మంత్రిని అయ్యాను. నా ఆ రోజున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నన్ను క్యాబినెట్కి ఆఫర్ చేయటం, నేను మంత్రిని అయ్యాను. మంత్రి ప్రజలకి రాష్ట్రంలో 114 మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా చేసాం. అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా ముఖ్య పాత్ర వహించాను. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ నెల్లూరు సిటీని కూడా ఒక మోడల్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో 90% చేసాం. అందుకనే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి కూడా కంటెస్ట్ చేసి ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులన్నీ నెల్లూరు సిటీకి చేసి నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. ఫైనల్గా మీరు నెల్లూరు ఓటర్లకు ఏం చెప్తారు? నేను నెల్లూరు ఓటర్లకు ఒకటేనండి చెప్పేది, 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలే. ఒక నాయకుడు, ఒక కార్పొరేటరు ఒక వార్డులో కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత. 2014లో నేను ఎక్కడ కంటెస్ట్ చేయలే, కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా నెల్లూరుకి చేయాలని చేశా. ఆ రోజు ఎమ్మెల్యే వేరే అయినా ఒక నైతిక బాధ్యత చేశా. కానీ ఈరోజు కంటెస్ట్ చేస్తుందా, కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నాది బాధ్యత. ఈరోజు బాధ్యత పెరుగుతుంది. సో ఈరోజు బాధ్యతగా నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా చేస్తాను. కాబట్టి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరిని గెలిపిస్తే అటు సెంటర్ నుంచి ఆయన ఫండ్స్ తెస్తాడు, రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను, నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపించాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు.